తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఒక లైఫ్ లైన్ ఇచ్చింది. గత కొంతకాలంగా పాత గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడం, అలాగే సాంకేతిక కారణాల వల్ల గణనీయంగా బొగ్గు ఉత్పత్తి అయితే తగ్గిపోయింది. ఈ సందర్భంలో ఈ లైఫ్ లైన్ అనేది తెలంగాణకు ఒక అద్భుత వరంగా మారనుంది. ఆర్జీ కోల్మైన్ పేరుతో ఒక సరికొత్త ప్రాజెక్టుకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాదాపు 2000 కోట్ల పెట్టుబడి దీనిలో పెట్టబోతున్నారు. దీని ద్వారా 5 కొత్త బొగ్గు గనులు అయితే తవ్వనున్నారు. ఈ 5 సరికొత్త గనుల ద్వారా 2,10,00,000 టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయాలని సింగరేణి యాజమాన్యం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కేవలం సింగరేణి సంస్థ మాత్రమే కాదు, దేశం మొత్తంగా చూస్తే ఇంధన రంగానికి, పవర్ సెక్టార్కి కొత్త బూస్ట్ అయితే రానుంది. మన దేశంలో దాదాపు 75% విద్యుత్ వినియోగం అంతా కూడా థర్మల్ ప్లాంట్స్ నుంచే వస్తూ ఉంటుంది. థర్మల్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఆ థర్మల్ ప్లాంట్స్కి కావాల్సినటువంటి ముడి పదార్థం బొగ్గని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సమ్మర్ టైంలో మనం చూసుకుంటే విద్యుత్ డిమాండ్ ఎక్కువ పెరిగిపోయి కొన్ని పవర్ ప్లాంట్స్ మూతపడేటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. ఇదే సందర్భంలో ఎవరైతే కామన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ యొక్క కరెంటు బిల్లులు పెరగడం కూడా మనం చూస్తూనే ఉంటాం. దానికి కారణం ఏంటంటే ఈ పవర్ ప్లాంట్ షట్ డౌన్ అవడం వల్ల, పవర్ ప్లాంట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఈ అధిక డిమాండ్ వల్ల బయట నుంచి మనం కరెంటు కొనుక్కోవడం వల్ల ఈ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే స్థానికంగా సింగరేణి దగ్గరే ఈ స్థాయిలో భారీగా బొగ్గు ద్వారా విద్యుత్ ప్రొడ్యూస్ చేయగలుగుతామో దానివల్ల కామన్ మ్యాన్ మీద కూడా బర్డెన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం విద్యుత్ రంగమే కాదు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సిమెంట్, స్టీల్ లాంటి పరిశ్రమలకు కూడా ఊతం వస్తున్నట్టుంటుంది. దీని ద్వారా స్థానికంగా ఎంతో మంది యువతకి ఉపాధి కూడా లభిస్తుంది. ఈ 5 కొత్త గనులు తవ్వాలి అనేటువంటి నిర్ణయం ద్వారా సింగరేణి కార్మికుల్లో అప్పటి వరకు ఉన్నటువంటి భయం, ఏమన్నా మా ఉద్యోగాలు పోతాయేమో అనేటువంటి భయం ఉన్నటువంటి కార్మికులకు కూడా ఆ భయం పోయి ఇప్పుడు తమ ఉద్యోగాలు నిలబడతాయనేటువంటి ఒక ఆర్థిక భరోసా కూడా లభించింది. సింగరేణి యాజమాన్యం ఈ ప్రాజెక్ట్ ని భూగర్భ మైనింగ్, ఓపెన్ కాస్ట్ పద్ధతుల్లో సమర్థవంతంగా నిర్వహించే దిశగా సాగుతూ ఉంది. దీనివల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ బొగ్గుని వెలికి తీయవచ్చు, అదొక లాభం. అలాగే దాంతోపాటు సింగరేణి సంస్థ యొక్క వార్షిక టర్నోవర్ కూడా పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ సింగరేణి సంస్థ నిర్వహించబోతున్న ఈ ఆర్జీ కోల్మైన్ ప్రాజెక్ట్ అనేది కేవలం తెలంగాణ సింగరేణి సంస్థకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది ఓవరాల్ గా దక్షిణ భారతదేశం యొక్క విద్యుత్ భద్రతకు కూడా ఒక పునాదనే చెప్పుకోవచ్చు. పర్యావరణ నియమాలు పాటిస్తూ అత్యాధునిక సాంకేతికతతో దీన్ని వెలికి తీయాలి అనే నమ్మకంతో ఏదైతే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి సంస్థ మీద ఇప్పుడు ఉంది. దీనిలో ఉన్నటువంటి ఇంకొక కోణం ఏంటంటే దీనివల్ల ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే కాదు అనేక ప్రభుత్వాలు సౌత్ ఇండియాలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫార్మర్స్ కి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో రైతులకి విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడంలో ఎటువంటి సమస్య లేకుండా కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అటు వ్యవసాయ రంగంలో ఏవైతే ప్రభుత్వం ఉచిత కరెంటు హామీలు ఇస్తూ ఉంటుందో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే సామాన్య వినియోగదారులపై కూడా కరెంటు కోత అట్లాంటి భారాలు ఉండవు. ఓవరాల్గా చెప్పాలంటే రాష్ట్రం యొక్క విద్యుత్ భవిష్యత్ ఏదైతే ఉందో అది సమూలంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నిర్ణయం గురించి, ఆర్జీ మైన్ ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.